ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క సంస్థకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయొచ్చు. ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు, డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఈ యొక్క జాబ్స్ అయితే ఇస్తున్నారు. 45,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేస్తే ఏంటి అంటే ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడే చూస్తున్నారు కదా, లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మన తెలుగు వారి కోసం ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు. కాదు, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యంత్ర ఇండియా లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈ యొక్క లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ టు ద అబోవ్ పోస్ట్ will be based on performance in personal interview అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ గేట్ స్కోరు, మీ యొక్క క్వాలిఫికేషన్స్ చూడడం అలా ఏమీ ఉండదు. అప్లికేషన్స్ పెట్టినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. 45,000 పర్ మంత్ ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. అన్నీ కూడా ఫుల్ టైం ఉద్యోగాలు. 45 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది మనకి యంత్ర ఇండియా లిమిటెడ్, మీకు తెలుసు కదా, ఆ యొక్క యంత్ర ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి యూనిట్ అన్నమాట. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఏదైతే 45,000 సాలరీ వస్తుందో 45,000 ఫిక్స్డ్ సాలరీ అనమాట. అందులో మీకు కటింగ్స్ అలా ఏమి ఉండవు అనమాట. సో అందులోనే మీకు అన్ని రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అకామిడేషన్ కూడా మీరు పొందే అవకాశం ఉంది. అంటే లైక్ అక్కడ మీరు ఉండడానికి సంబంధించి, వెసులుబాటుకి సంబంధించి మీకు అంతా కూడా సో కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే టైమింగ్స్ ఉంటాయో సో ఆ టైమింగ్స్లో మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో జాబ్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అంటే మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ చేసేసి సో మీరు ఫిల్ చేసిన తర్వాత మనకి స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే పంపించాలి. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను, సో ఎలా ఫిల్ చేయాలి అనేది. ఫ్రెండ్స్, ఇది మనకి అప్లికేషన్ ఫార్మాట్. సో ఇది మనకి అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు కదా, దీన్ని మనం ఏం చేయాలంటే A4 సైజ్ పేపర్లో మొత్తం కూడా రెడీ చేసేసుకొని ఎంఎస్ వర్డ్లో ఆ A4 సైజ్ ఫార్మాట్లో అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో మనకి అప్లికేషన్ పేజ్లో టాప్లో అయితే ఈ విధంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ అని చెప్పేసి రావాలి. ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. సో తర్వాత టు అడ్రస్ అనేది వాళ్ళ అడ్రస్ ఉంటుంది ఇక్కడ. తర్వాత ఎంప్లాయ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఇక్కడ రాసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత ఫాదర్ నేము, అడ్రస్ డీటెయిల్స్, ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫార్మాట్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో వాటన్నింటిని కూడా అటాచ్ చేసేసి సో మనము స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా నేను చెప్పినటువంటి అడ్రస్ ఉంది కదా, ఇక్కడ 2 అడ్రస్, సో ఈ అడ్రస్కి అయితే మనము అప్లికేషన్స్ అనేవి పంపిస్తే సరిపోతుంది. అయితే ఒక లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పోస్ట్కి మనకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు డిగ్రీ కానీ, డిప్లొమా కానీ సోషల్ సైన్స్కి సంబంధించి విభాగంలో చేసి ఉండాలన్నమాట. అంటే మీరు ఏ డిగ్రీ చేసినా
ఎలిజిబులే. కాకుంటే ఇక్కడ మీకు సోషల్ సైన్స్కి సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే సరిపోతుంది. సో దాంతోపాటు మీకు బేసిక్ హిందీ అనేది రావాలి. లైక్ హిందీ ఎవరితోనో మాట్లాడడానికి సంబంధించి స్కిల్స్ కానీ, హిందీ ఎవరైనా మాట్లాడితే వాటిని అర్థం చేసుకున్నటువంటి స్కిల్స్ కానీ, ఇలా మీకు హిందీకి సంబంధించి మినిమం నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి 21 డేస్ లోపు, అంటే జూలై 5th అయితే రిలీజ్ అయింది. ఆ డేట్ నుంచి మనము 21 డేస్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ గురించి అయితే ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు, అంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. సో కాబట్టి అందరికీ కూడా ఫ్రీ ఆపర్చునిటీ కదా. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ ఫార్మాట్కి చెప్పాను కదా, అది మీరు MS వర్డ్లో టైప్ చేయించుకొని రెడీ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా మాత్రమే మనము అప్లికేషన్స్ పంపించాలి. ఇక్కడ బోల్డ్గా టెక్స్ట్ ఇచ్చారు కదా, దా యొక్క అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేసేసి వాటికి అప్లికేషన్స్ పంపించాలి. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే మీ యొక్క క్యాస్ట్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్కి అవన్నీ కూడా మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ అయినా కూడా ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఒక ప్రయత్నం చేస్తున్నాం, తగిలితే ఒక జాబ్ అయితే వస్తుంది. అది కూడా మనకి సెంట్రల్ డిపార్ట్మెంట్లో, నార్మల్గా ఏదో స్టేట్ డిపార్ట్మెంట్ కాదు, మనకి సెంట్రల్ డిపార్ట్మెంట్లో, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి సంస్థలు కాబట్టి సో మీకు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీస్ గురించి ఆలోచించద్దు, ఒక వేకెన్సీ మీకోసమే అనుకుని అప్లై చేయండి. సో డెఫినెట్గా మీకు కనుక లక్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. పోస్టింగ్ వచ్చేసి మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జబల్పూర్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. కాకపోతే ఈ సంస్థకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఆ యొక్క యూనిట్స్ అయితే ఉన్నాయి, ఆఫీసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఫర్దర్గా కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే కాంట్రాక్చువల్ జాబ్కి ఇంత హైప్ ఎందుకు బ్రో అని చెప్పేసి మీరు కూడా అనుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ కాంట్రాక్చువల్ అయినా కూడా సో మీకు ఫర్దర్గా ఒకవేళ సంస్థ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇంకా కాంట్రాక్చువల్ అనేది పొడిగించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫర్దర్గా ఇదే సంస్థ నుంచి మీకు పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఒకరికి ఉపయోగపడినా నాకు అది సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క సంస్థకి సంబంధించి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వీలైనంత తొందరగా అయితే అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ చేసేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి పంపించేసేసేయండి. సో మీకు అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.